పెనియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని దయగల నామాన్ని బట్టి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నేను మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి దేవుని సన్నిధానంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి అల్పుడైన అయోగ్యుడైన దేవుడు నాకు కృప చూపించాడు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మీ పట్ల కూడా దేవుడు గొప్ప కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతకాలం దేవుడు చేసిన మేలుని బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పదాము. హల్లెలూయా. అదే కాకుండా దినం చూసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనమందరం గట్టిగా దేవునికి రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలామంది దేవుని యొక్క వాక్యం వింటున్నారు. చాలామంది టీవీ ద్వారా ఈ వాక్యాన్ని వింటూ, యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటూ చాలామంది మాతో ఈ విషయాలు చెప్తా ఉన్నారు. చాలామంది ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ప్రియులారా, అల్లాడుచున్న దేవుని యొక్క ఆత్మ అనే టీవీ కార్యక్రమము ఈ యొక్క ప్రతి బుధవారం ప్రొద్దున 6:30 గంటలకు వస్తుంది. తిరిగి మళ్ళీ శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది. మీరు వినండి. టీవీ వాక్యాన్ని మీరు విని అనేకులకు మీరు చెప్పండి. వారిని ఆశీర్వాదంలోకి నడిపించండి. రెండవది, యూట్యూబ్ ఛానల్ ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్ట్రీస్ అనేటటువంటి ఛానల్ మేము ప్రారంభించాం. దాంట్లో యూట్యూబ్ ఛానల్లో నా వాక్యము, పాటలు, ప్రార్థన, అదే కాకుండా నా జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఎలా దేవుడు నన్ను రక్షించాడు, ఏ రీతిగా దేవుడు నన్ను బ్రతికించాడనే విషయం సాక్ష్యం రూపంలో మీకు లభిస్తుంది. యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవచ్చు. ప్రతి ఆదివారం ప్రొద్దున 11 నుండి 1 గంట వరకు భీమ్గల్లో నడుస్తుంది. 9 నుండి 12 వరకు బెజ్జోర్లో నడుస్తుంది. 9 నుండి 12 వరకు సుంకేట్లో నడుస్తుంది. 12 నుండి 3 వరకు నిజామాబాద్ జిల్లా పోస్ట్ మండల్ మోర్తాడ్లో జరుగుతూ ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు ఏ చర్చికి వెళ్ళకుండా ఇంటికాడ ఉంటే, మీరు ఎవరైనా సరే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు మీరు ఇంటికటి దగ్గర ఉండడం సరైనది కాదు. ఆ దినములు గడుస్తున్న కొలది మరి ఎక్కువగా దేవునిలో మనం ముందుకు సాగాలి, సావాసంలో కలుసుకోవాలి. అంతవరకు దేవుడి కొరకు నిలకడగుండి సావాసంలో మనం ముందుకు వెళ్ళాలి. అపొస్తలుల బోధ యందు, రొట్టె విరిచేందు, సంఘ సావాసమందు, ఎడతెగని ప్రార్థన యందు నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియా సహోదరులారా, ఆ పరిసర ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, పోస్ట్ మండల్ మోర్తాడ్, దాని చుట్టూన్న వారు అక్కడికి రండి. 12 నుండి 3 వరకు నడుస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లా పోస్ట్ మండల్ భీమ్గల్ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వారు రండి. 11 నుండి 1 గంట వరకు నడుస్తూ ఉంది. బెజ్జోర్లో జరుగుతుంది, సుంకేట్లో జరుగుతూ ఉంది. మీరు రండి. ఒకవేళ యేసుక్రీస్తుని ఇంకా తెలుసుకోకపోతే మీరు తెలుసుకోవడానికి ఆ స్థలానికి రండి. మీ కొరకు ప్రత్యేకంగా మాట్లాడి మీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కింద స్క్రీన్లో ఫోన్ నంబర్లు తీసుకుని మీరు తెలపొచ్చు. నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుని సేవకునిగా సిద్ధంగా ఉన్నా. ప్రియులారా, ఈ సమయంలో దేవుని మాటలు విందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతాను. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు అనే మాట రాయబడింది. చూడండి ప్రియులారా, నీవు అంత్యం వరకు నిలకడగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, నిలకడగా మనం ఉంటే కాలాంతమందు మనకొక వంతు ఉంది. ఆ వంతు ఏంటిదంటే, మన వంతులో మనం చేరడం అంటే మనకొక సమయం అంటుంది, మన కొరకు ఏర్పాటు చేసిన రాజ్యం అంటుంది, అది పరలోకం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి సమయం అంటూ ఒకటి ఉంటుంది. మన సమయానికి మనం తప్పకుండా గమ్యస్థానం పరలోక రాజ్యం చేరుతాం. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా ఒకనాడు తప్పకుండా విడవాల ఈ లోకాన్ని. నువ్వు అందగాడివైనా, అందకత్తెవైనా, అంతస్తులున్నా, బంధు బల్గమున్నా, భార్య బిడ్డలున్నా, బంగ్లాలు భవంతులున్నా, అదే కాకుండా నువ్వెంత సంపాదించినా అవన్నీ ఒక్కనాడు విడిచిపెడతావు. ఎట్లా ఈ భూమి మీదకి దిగంబరికి వచ్చావో అట్లనే నేను పిలిచిన దేవుడి దగ్గరికి నువ్వు వెళుతావు. నీకు ఒక కాలం ఉంది. ఆ కాలాన్ని నిర్ణయించి పెట్టాడు దేవుడు. కాలాంతమందు నీ విశ్రాంతులు నువ్వు తప్పకుండా చేరవలసిన గడియ నీకు దగ్గరగా ఉన్నదనే విషయం మర్చిపోవద్దు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు అంతం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నీవు చేరుతావు. ప్రియులారా, ఈనాడు చాలామంది నిలకడగా ఉండట్లేదు దేవుట్లో. చాలామంది దేవుని యొక్క సత్యాన్ని నిలకడగా మనుషులు తెలుసుకునటము లేదు. చాలామందికి నిలకడగా అనేటటువంటి విషయం
చాలా విషయాల్లో చాలామందికి తెలియదు. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, ఇక్కడ ఏం రాబడిందంటే నువ్వు అంతం వరకు నిలకడగా ఉండాలని. నిలకడగా ఉన్నట్లయితే విశ్రాంతి నొందుతావు. ఒకనాడు తప్పకుండా చనిపోయిన తర్వాత నిత్య విశ్రాంతిలోకి వెళ్తావు. దాని తదనంతరం తీర్పు జరుగుతుంది భూమి మీద. తీర్పు జరిగిన తర్వాత కాలాంతమందు నీ వంతు అనేటటువంటిది ఒకటి ఉంది. అనగా తీర్పు జరిగిన తర్వాత నీ వంతు అనేటువంటి నీ రాజ్యంలో నువ్వు తప్పకుండా ఉంటావు. ఇక్కడ ప్రియులారా, చాలామంది దేవుని నమ్ముకుంటున్నారు. కొన్ని కష్టాలు రాగానే దేవుని విడిచిపెడుతున్నారు. చాలామంది రక్షణ పొందుకున్న రక్షణను చాలామంది విడిచిపెడతా ఉన్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడిందంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చదివితే, మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరి మనకు సమీపంగా ఉన్నదట. అంటే ఎప్పుడైతే మన విశ్వాసులుగా మారినామో, మారి 10 సంవత్సరాలు 20, 15, 20, 30, 35 సంవత్సరాలు కూడా అయి ఉండొచ్చు. మనం విశ్వాసులమైన దినం కంటే ఇంకా సమీపంగా మన రక్షణగా మన మోక్షం వెళ్ళే దినం దగ్గరికి వచ్చేసింది. కొంతమంది అన్యులు మాట్లాడతారు కదా, ఊరు దూరం అయింది కాడు దగ్గరికి వస్తున్నది అని. పెద్దలు అంటారు కదా, ఊరు దూరం అయితే నాకు సమాధి దినం దగ్గరికి వచ్చిందని అంటారు కదా. అలాగే ప్రియులారా, ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన దినం దగ్గరికి వచ్చిన మన రక్షణ దినం మనకు సమీపంగా ఉన్నది, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇక అయిపోయి రేపో మాపో ఇప్పుడు అప్పుడు ఎప్పుడో ఒక్క రోజు ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. తప్పదు అది ఎవరికైనా. అది నువ్వు ఎక్కడున్నా తప్పకుండా నువ్వు లోకాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ విడిచిపెట్టిన తర్వాత కాలంతమంది నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? నీ వంతులో నువ్వు చేరుతూ ఉంటావు. నీ వంతులో నువ్వు చేరాలంటే అంతం వరకు బైబిల్ గ్రంథం ప్రకారం నిలకడగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే, అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. అంటే రక్షణ పొందిన నాకు డోకా లేదంటే ఎక్స్ప్రెస్ బస్ వచ్చి నేను ఎక్కించకపోదు పరలోకం. నేను బాప్తిస్మం తీసుకున్న నాకు డోకా లేదు, ఇక నీళ్ళలో పడుకున్నా నాకు నిద్ర వస్తుంది, పడుకున్న చక్కగా నిద్ర వస్తుంది, చనిపోతే స్వర్గం పోతాం అనుకున్నాడు తప్పు. ప్రియులారా, దేవదూతలు తీసుకుపోతారనే మాట తప్పు. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఏంటంటే అంతం వరకు మనం సహించాలా. ఎప్పటిదాకా యేసుప్రభు నమ్ముకున్నామా, నమ్మిన దినం మొదలుకొని మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేడు దాకా అంతం వరకు కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు ఎవరైతే భరిస్తారో, ఆ భరించిన దేవుడి కొరకే జీవిస్తారో, ఎన్ని శ్రమలు వచ్చినా నేను దేవుడిని వదిలిపెట్టాను, దేవుడి కొరకు జీవిస్తాను అని తీర్మానం చేసుకుని ఎవరైతే సహిస్తారో వాడే రక్షింపబడతాడు. కానీ కేవలం నమ్ముకున్న సంఘం ఎటువైతే నాకేం చేసేది, సావాసం ఎటువైతే నాకేం చేసేది, విశ్వాసులు ఏమైతే నాకేం చేసేది, పాస్టర్లు ఏమైతే నాకేం చేసేది, మందిరాలు ఏమైపోతే నాకేం చేసేది, నేను మాత్రం నమ్మిన పరలోకం వెళ్తాంటే నీకు స్వర్గం దొరకదు. కొన్ని కష్టాలు వస్తాయి. దేవుని నమ్మినంత మాత్రాన దేవుడు చెప్పలే మీకు రాళ్లతో కొట్టినా మీకు చావు లేదని చెప్పలేదు దేవుడు. ఈ లోకంలో మీకు శ్రమ అన్నాడు, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు దేవుడు. ఎందుకు కంగారపడతారు, మీ హృదయం కలవరపడనీయకండి అన్నాడు. ప్రియులారా, మన జీవితంలో అపొస్తలుల కార్యం 14:22 వచనంలో మీరు అనేక శ్రమలు భరించి, అనేక శ్రమలు సహించి మీరు దేవుని యొక్క రాజ్యం చేరాలని చెప్పి చేరవలసి ఉన్నది అన్నాడు దేవుడు. దేవుని వాక్యంలో పౌలు అంటాడు, ప్రియులారా, మనం ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించవలసింది. అయ్యో నా కష్టాలు వచ్చినా నేను దేవుని విడిచిపెడతా ఉంటే దేవుడు తప్పియచ్చు కదా అంటే అనడం తప్పు. యేసు ప్రభుకే స్వయంగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. కానీ యేసు ప్రభుల వారు దేనికి లొంగలేదు, దేంట్లో కాదనలేదు. నువ్వు దేవుని కుమారుడు అంటే నువ్వు అన్నట్లే అన్నాడు, నేను కాదు అనలేడు. నిజంగా యేసు ప్రభు నిజంగా సాతాను శోధించి నువ్వు వచ్చి నాకు నమస్కారం చేయి, లోకమంతా నీకు ఇచ్చేస్తంటే దేవుడని నీ ప్రభును శోధించదు, ఆయనకు మాత్రమే నమస్కరించాలి అని చెప్పన్నాడు. రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినంటే రొట్టె వలన మనుషుడు జీవించాడు, దేవుని నోట నుండి మాత్రమే జీవిస్తాడని చెప్పాడు. ఎంత చక్కగా దేనికి లొంగిపోకుండా అంతవరకు యేసు ప్రభుల వారు ఇట్లా నిలకడగున్నాడు. ప్రియులారా, అంతం వరకు నిలకడగున్నాను ఇన్న ఎడల కాలాంతం వరకు నీ విశ్రాంతిలో చేరి నీ విశ్రాంతి నుండి నీ వంతులో నువ్వు చేరుతావు. అంతం వరకు ఎవరైతే సహిస్తాడో వాడే రక్షింపబడతాడు,
వాడే రక్షింపబడతాడు. ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ అంతం వరకు మనం నిలకడగా ఉండాలట. ఈనాడు చాలామంది దేవుడిని నమ్ముకుంటున్నారు, ఈనంగా నమ్ముకుంటున్న ఆనంగా విడిచిపెడుతున్నారు. ఈనంగా యేసుప్రభు అంటున్నారు, ఆనంగా కాదు అంటున్నారు కొంతకాలం కాగానే. అటువంటి వాళ్ళకి రక్షణ దొరకదు, అటువంటి వాళ్ళు మోక్షం పోరు. నేను చదివిన 10 సార్లు బైబిల్ చదివిన అంటున్నారు. ఏం నేర్చుకున్నారో బైబిల్ చదివి? అలాంటి వారికి దేవుని రాజ్యం దొరకదు. ప్రియులారా, దేవుణ్ణి అంగీకరించిన మనం అంతం వరకు దేవుట్లో నిలకడగా ఉండాలి. ఏ విషయాల్లో నిలకడగా ఉండాలో తెలుసా? 1 కొలస్సీలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క చిత్తం తెలుసుకునేందు నిలకడగా ఉండాలట. ఈరోజు నువ్వు పుట్టినావు, పెరిగినావు, దేవుని నమ్ముకున్నావు, నువ్వు వట్టిగానే రాలేవి లోకానికి. ఆయన పుట్టించిన ఆయన ఒక సంకల్పం నీ ఎడల ఉంది. నీ పట్ల ఆయన సంకల్పం ఏదో ఒకటి ఉంటుంది. అందుకొరకే దేవుడు నిన్ను పుట్టించిండు. నీ పట్ల దేవుడు చిత్తం ఏంది, నా పట్ల నీ చిత్తం ఏంది ప్రభు అని అడగాల. ఆయన చిత్తం తెలుసుకోవాలా. ఆయన ఏది చెప్తాడో అదే జరిగించాల. మనం లోకం దాని ఆశలు నాడే గతించును కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడట నిరంతరము నిలుస్తాడట. బైబిల్లో మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వరకు 10 మంది కన్యకలు ఉన్నారు. కన్యకలు అంటే క్రైస్తవులే. అందులో బుద్ధి కలిగిన కన్యకలు 5గురట. అయితే వాళ్ళు అసలైనటువంటి ఒరిజినల్ క్రైస్తవులు. ఇంకా 5గురు బుద్ధి లేని కన్యకలు అంటే డూప్లికేట్ క్రైస్తవులు. ఈ 10 మంది కన్యకలే కానీ 5గురు దేవుని చిత్తం తెలుసుకున్నారు. మేము పరలోకం వెళ్ళవలసిన వారం కానీ భూలోకం ఉండవలసిన వారం కామన్నారు. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రార్థనలు సిద్ధపడ్డారు. పరిశుద్ధతను కాపాడుకున్నారు. పట్టుదల కలిగి జీవించారు. వారి యొక్క డ్యూటీలలో నూనె ఉంచుకున్నారనగా పరిశుద్ధాత్మను ఉంచుకున్నారు. వెలుగుతున్నారంటే దేవుడి కొరకు వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇంకొక 5గురు దేవుని చిత్తం తెలుసుకోలేక నూనె పోయింది, ఏమీ లేదు, పడుకున్నారు, గురక పెడుతున్నారు. మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు రానే వచ్చి, ఇదిగో పెళ్లి కుమార్తె అనే ఒక స్వరాన్ని వినిపించిండు. మధ్య ఆకాశానికి వచ్చి 5గురు సిద్ధపడిన కన్యకలట, బుద్ధిగల కన్యకలు ఎత్తబడ్డారట. బుద్ధి లేనటువంటి వారట ఇడవబడినరట. చాలామంది ఈనాడు బుద్ధి లేని కన్యకల వల్ల జీవిస్తూ ఉంటారు. ఆ రీతిగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునే వారికి ఉండాలి. చాలామంది దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండా ఫెయిల్ అవుతున్నారు, అపజయం పొందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, విఫలమైపోతున్నారు, సమస్యలకు గురవుతున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్లో యోనా గ్రంథంలో యోనా అనే ప్రవక్త మీకు తెలుసు, అందరికంటే చిన్నవాడిన చిన్న ప్రవక్త. ఆయన పట్ల దేవుని సంకల్పం దేవుడు సేవ చేయాలని, ఆయన నినవే పట్టణంకి వెళ్ళే దేవుని యొక్క సువార్త ప్రకటించాలని దేవుడు చెప్పిండు, పంపిండు ఆయన ఏర్పాటు చేసుకొని. కానీ తార్షీషుకు పారిపోతుంటే ఆ తార్షీషుకు వెళ్ళినా కూడా దేవుడు వదిలిపెట్టలేడు. ఆ తార్షీషుకు వెళుతున్నటువంటి ఓడనావికుడు తీసుకెళ్ళి ఆ సముద్రంలో ఎత్తేసిండు. దేవుడు చేపకు ఆజ్ఞాపించిండు. చేప వచ్చేసి ఆ యొక్క యోనని మింగింది. యోన చేప కడుపులోనికి వెళ్ళాడు. అయితే దేవుడు చేపకు ఆజ్ఞాపించిండు, మింగినవు కానీ అరిగించుకోవద్దని. ఆ తర్వాత 3 రోజులైన తర్వాత చేపతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి నిజంగా నిన్నవే పట్టణంకి వెళ్ళి ఒక గడ్డ మీద కక్కేసాను, అక్కడ గడ్డకు దరి కక్కేయన్నాడు. వెళ్ళి ఆయనను గుండెపోయి కక్కేసింది ఆ చేప. ఎంత చక్కగా, టికెట్ లేదు, ఏమీ లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు కాలినడక వెళ్ళి సువార్త ప్రకటిస్తే ధనవంతులు మొదలుకొని దారిద్రుల వరకట, సింహాసనం మీద ఉన్నటువంటి వాళ్ళట మొదలుకొని కింద ఉన్నటువంటి వాళ్ళట, రాజులు మొదలుకొని ప్రజల వరకట, యజమానుడు మొదలుకొని దాసుడు వరకట, గోనె బట్టలు కట్టుకొని అంగలారుపుతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి కన్నీరు విడిచిచు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారట. వాళ్ళందరూ కూడా ఒకరు కూడా చనిపోకుండా అందరూ కూడా రక్షింపడ్డారట. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోకుండా మస్కడ్ పోతా, దుబాయ్ పోతా, అలాని పోతా, పుజీరా పోతా, అదే కాకుండా అమెరికా పోతా, ఇజ్రాయెల్ దేశం పోతా. దేవుడి చిత్తం అది. ఆడికి వెళితే డబ్బులు సంపాదిస్తా అనుకుంటున్నావా? ఆడికి వెళితే నీ ద్వారా ఏదైనా అద్భుతాలు జరుగుతాయి అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. దేవుని చిత్తం. కొంతమందికి పాస్టర్ దేవుని యొక్క సేవ చేయాలని ఆశ ఉంటుంది వాళ్ళకు. కానీ దేవుడి చిత్తం కానప్పుడు మనం అట్లా అంతగా మనం దానికి తిప్పలబడవలసిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ సువార్తలు సహకరించు, తప్పులేదు. నేను కూడా పాస్టర్ కావాలా, నేను కూడా వైట్ డ్రెస్ వేసుకోవాలా, నేను కూడా బండ్లు కొనుక్కోవాలా, బైకులు కొనుక్కోవాలా, కార్లు కొనుక్కోవాలా, ఫోజులు కొట్టాలంటాడు. నీ పోజులన్నీ బట్టి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రియులారా, దేవుడిని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు చిత్తం తెలుసుకో. సేవకుడితో సహకరించమని దేవుడినితో చెప్పినప్పుడు అదే చేయు. దానివల్లనే నీకు ఆశీర్వాదం. సేవకులకు గౌరవం ఉన్నది కదా, నాకు కూడా అలాంటి గౌరవం దొరుకుతుంటే నీ వీపు మోగుతుంది. అది సరి అయింది కాదు.
దేవునిని సేవ చేయమంటే సేవనే అయ్యి, దేవుని నిజంగా సువార్త ఏమంటే సువార్త అయ్యి, దేవుడు సేవకుడి దగ్గర ఉండమంటే సేవకుడి దగ్గర ఉండు. నీ పన్ను చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు నీకు చెప్తుంటే సువార్త ప్రకటించడమే నీకు మంచిది. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు సాగే వారికి ఉండాలి. చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోకుండా చాలామంది చాలా రకాలుగా విఫలమై ఫెయిల్ అవుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, దేవుని యొక్క చిత్తం తెలుసుకున్నటందు నిలకడగా ఉండాలట. రెండవది ఏంటంటే బైబిల్ గ్రంథంలో కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం అదే 12వ వచనంలో సంపూర్ణత యందు నిలకడగా ఉండాలట. అంటే పరిపూర్ణత యందు దేవుడిలో నిలకడగా ఉండాల. అడుగొంత ఇడుగొంత అపరిపూర్ణతలు ఉండద్దు, పరిపూర్ణంగా ఉండాలి. నిజంగా దేవుడి మీద ఆధారపడిపోవాలి, దేవుడిలో ఉండిపోవాలి అంతే. ఇంకా లోకం వైపు గొంతు దేవుని వైపు గొంతు ఉండకూడదు. లోకంలో కొంతవరకు దేవుడిలో కొంతవరకు, లోకాశలో కొంతవరకు దేవుడిలో కొంత వాళ్ళు ఉండకూడదు. పరిపూర్ణంగా దేవుడిలో ఉండిపోవాలి. ఎప్పటిదాకా? సచ్చేదాకా. పరిపూర్ణత యందు మనం పూర్తిగా దేవుడి మీద ఆనుకొని నిలకడగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. మూడవది ఏ విషయాల్లో నిలకడగా ఉండాలంటే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో విశ్వాసమందు నిలకడగా ఉండాలట. ప్రియులారా, విశ్వాసమందు నిలకడగా ఉండాల. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట్టు అసాధ్యం. ఎవడైనా దేవుని యొద్దకు వచ్చువాడు దేవుణ్ణి వెతుకువానికి దేవుడు ఉన్నాడని నమ్మల్లట. విశ్వాసం అనేటటువంటిదట నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూప్యములట. లేని వాటిని ఉన్నాయన్నట కదా రుజువైనదట. విశ్వాసం కలిగి ఉండకపోతే దేవుడికి నువ్వు ఇష్టమైన మనిషి కావు. విశ్వాసమునందు మన నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఈ విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా సన్నగిల్లేటట్టు చేసుకోవద్దు. ఈ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా నిజంగా మన జీవితాల్లో అనుమానం అవిశ్వాసం పెట్టుకోవద్దు. విశ్వాసం కలిగి జీవించాలి. ప్రియులారా, అబ్రహాము 100 సంవత్సరాలు, ప్రియులారా 70 సంవత్సరాలు, 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచిండు. 25 ఏళ్ళు పరీక్షించిండు. నీకు సంతానం ఇస్తా, గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి 25 ఏళ్ళు లేగిచ్చాడు. 90 సంవత్సరాలు శారాకు వచ్చినప్పుడు, 100 సంవత్సరాలు అబ్రాహాముకు వచ్చినప్పుడు శాశ్వతంగా వర్ధిల్లి ఆశీర్వదించి కుటుంబాన్నే పెంపొందింపజేసి వంశములను వర్ధిల్లేసినటువంటి ఒక కుమారునిచ్చిన పేరు ఇస్సాకు. దేవుడు వాగ్దానం చేసిన వాడు ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు, ఎప్పుడు కూడా నీ వాగ్దానాన్ని వృధా చేయడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని కష్టాలు పరిస్థితులు వచ్చిన విశ్వాసంలో మన నిలకడగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిలకడగా ఉండాలి. అదే కాకుండా ఏ విషయాల్లో నిలకడగా ఉండాలంటే మూడోది విశ్వాసనందు నిలకడగా ఉండాలి. నాలుగో దేని యందు నిలకడగా ఉండాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ప్రేమ యందు నిలకడగా ఉండాలట. ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క విశ్వాస నిరీక్షణ ప్రేమ ఒక్కడేనట. కానీ చివరికి ప్రేమనే శ్రేష్టమైందని రాయబడింది. ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ఈ ప్రేమ అమర్యాదగా ఉండదు. ఈ ప్రేమ గర్వపడదు, మచ్చరపడదు, హెచ్చించుకోదు. ప్రేమ కలిగి మనం జీవించే వారిగా మనం ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ వచనంలో ఇట్టి ప్రేమను మనము కలిగి ఉండడానికి దీని కొరకు ప్రయాసపడాలంట. అంటే చాలామంది డబ్బు కొరకు ప్రయాసపడతారు, ధనం కొరకు ప్రయాసపడతారు, ఆస్తులు అంతస్తుల కొరకు ప్రయాసపడతారు, దుబాయ్ మస్కట్ వెళ్ళడానికి ఉద్యోగాల కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమను కలిగి ఉండడానికి చాలామంది ప్రయాసపడరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలంట. అదే కాకుండా ప్రేమ యందు నిలకడగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎవరిని ప్రేమించాలి? నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించని దేవుడు చెప్పిండు. చాలామంది పొరుగువారిని ప్రేమించారు, పొరుగువారిని ద్వేషిస్తూ ఉంటారు. కానీ తన సొంతం ధనమిచ్చేవారిని, డబ్బిచ్చేవారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. తనకు సాయం చేసేవారిని ప్రేమిస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు, మీకు వందనము చేసేవారిని మీరు ప్రేమిస్తే ఏం ప్రయోజనం? మీకు వందనము పెట్టినటువంటి వాడికి మీరు పెట్టండి, అది మీకు ప్రయోజనం అన్నాడు. మీరు ఇచ్చేవారికి మీరు ఇస్తే మీకేం ప్రయోజనం? ఇవ్వనటువంటి వాడికి మీరు ఇవ్వండి అన్నాడు, అది మీకు ప్రయోజనం అన్నాడు. మీరు విందు చేస్తే అంగైన గుడ్డోళ్ళని విలండి, వాళ్ళకి మీరు పెడతారు, మీకు పెట్టడానికి ఉపకారం చేయడానికి వాళ్ళతో ఏం లేదు. కాబట్టి పరమందు మీకు ప్రతిఫలం, నీతిమంతుల పునరుత్థానంలో మీకు ఫలం కలుగుతుంది. మీకు పెట్టిన వాళ్ళకే మీరు పెడితే ఏం ప్రయోజనం అని దేవుడు అన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి, పేదలను ప్రేమించాలి, రోగగ్రస్తులను మనం ప్రేమించాలి, కష్టాల్లో ఉన్నవారిని మనం ప్రేమించాలి, అక్కర్లో అవసరతలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయడానికి వెళ్ళి
వాళ్ళ కొరకు ప్రార్థన చేసి మనం ప్రేమించే వారిగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కాకుండా ఇక్కడ 4వది ప్రేమ యందు నిలకడగా ఉండాలట. అదే కాకుండా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఎల్లప్పుడూ నువ్వు ప్రేమ కలిగి జీవించాలట. అదే కాకుండా 5వది ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలంటే పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. పరిశుద్ధత అనేటటువంటిది ప్రాముఖ్యం చాలా. నేను ఒక సూక్తి రాశాను. ఏంటి ఆ సూక్తి అంటే పాపముకు దేవుడు సమ్మతించాడు, పాపాత్ములకు దేవుడు సపోర్ట్ చేయడు, పరిశుద్ధులకు దేవుడు సపోర్ట్ చేస్తాడు. పాపం చేసిన వాడు దేవుడి సన్నిధిలో నిలవడు, పరిశుద్ధుడైన వాడు నిలుస్తాడు. బైబిల్ కూడా అదే చెప్తుంది. ఎబ్రీ పత్రిక 13:14 పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడడట, పరలోక రాజ్యము చేరడట. బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క 93 దావీదు కీర్తన 5వ వచనంలో ఏం రాయబడిందంటే దేవుని యొక్క మందిరానికి పరిశుద్ధత ఆయన మందిరమునకు అనుకూలతనట. బైబిల్ సెలవిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక 1:14 మీ ప్రభు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్పి రాయబడింది. బైబిల్ గ్రంథంలో లేవికాండం 11:44 వచనంలో నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి దేవుడు చెప్పాడు. పరిశుద్ధత యందు మనం నిలకడగా ఉండాలి. చాలామంది పాప పనులు చేస్తూ ఉంటారు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటారు, చాలామంది దొంగతనం చేస్తారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, చాలామంది పైకి మాత్రం పవిత్రులు కనబడుతూ ఉంటారు. పరిశుద్ధత యందు మనం ఎప్పుడు నిలకడగా ఉండాలా. పాపానికి చోటు ఇవ్వకూడదు, అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, త్రాగడానికి చోటు ఇవ్వకూడదు, వ్యభిచారానికి చోటు ఇవ్వద్దు, నరహత్య చేయడానికి చోటు ఇవ్వద్దు, అపవిత్రమైన కార్యాలు, అసహ్యమైన కార్యాలు, దేవుడికి విరుద్ధమైన కార్యాలు మనం చేయడానికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వద్దు. పరిశుద్ధంగా ఉండుట విషయాల్లో పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 6వది దేనియందు నిలకడగా ఉండాలంటే సహోదర ప్రేమ యందు నిలకడగా ఉండాలి. ఎబ్రీ పత్రిక 13:1 సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అనే మాట రాయబడింది. సహోదరుల మధ్య ఉండే ప్రేమ ఎప్పుడు నిలకడగా ఉండనీయాల. సహోదర ప్రేమ యందు నిలవరంగా మనం నిలిచి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. సహోదరుల ప్రేమ యందు నిలకడగా ఉండాలి. ఎవరు నీ సహోదరుడు అంటే యేసు ప్రభు తన శిష్యులను తీసుకుని ఒక ప్రాంతంలో అక్కడ ఆగిపోయి బోధిస్తూ ఉన్నాడు. ఒకడు వెళ్ళిండు, అయ్యా నీ తల్లి నీ సహోదరుడు ఉన్నాడు, వెలుపల నిలబడ్డారు, నీ కొరకు వేడి చేస్తున్నారని చెప్తున్నాడు. యేసు ప్రభు ఆ శిష్యుల వైపు తిరిగి ఆయన వైపు తిరిగి అంటుండే, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అని చెప్పాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎవరు అంటే దేవుని చిత్తానుసారంగా జీవించిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని అంగీకరించిన రక్తంలో కడగబడినటువంటి వాడే అసలైన మన సహోదరుడు. నీ తోబుట్టినటువంటి వాడు నువ్వు నమ్మిన దేవుడు నమ్మకపోతే నీకు సహోదరుడు కాడు, వాడు శరీర సంబంధుడు. వాడు ఎప్పుడైనా నీకు నీ జీవితాలు శత్రువే. కానీ నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడినవాడు. ఆయన నిజమైన సహోదరుడు. ప్రతి వారిని మనం ప్రేమించాలని బైబిల్ సెలవిస్తుంది. మన పొరుగు వారిని ఎల్లవేళలో మనం ప్రేమించే వారికి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అదే కాకుండా 7వది ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథం 2వ అధ్యాయం ఆ యొక్క 3వ వచనంలో నీతి అందు మనం నిలకడగా ఉండాలి. యోబుకు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 ఆడగాడుదలు, 500 జతలు ఎద్దులు, దాసరాన్లు, 7 కుమారులు, 3 కుమార్తెలు, అందరూ చనిపోయినరు. కానీ తన నీతిని మాత్రం విడిచిపెట్టాడు. అతడు నీతిమంతుడు, నిజంగా అతడు పరిశుద్ధుడు, అతడు నిజంగా న్యాయవంతుడు, అతడు నిజంగా అన్యాయమును విసర్జించేటటువంటి వాడు. అతని లాంటి వాడు భూమి మీద ఒక్కడని లేడని తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను గురించి సాక్ష్యమిత్రుడు సైతాను ముందు. విన్నావా అపవాది, ఎక్కడి నుండి వచ్చినావు? భూలోకంలో అక్కడి నుండి నేను వచ్చాను, అయితే అక్కడి నుండి ఇక్కడ నుండి తిరుగుకుంటూ అందులో సంచరించి నేను ఇక్కడికి వచ్చినానని చెప్పంటే దేవుడు అంటున్నాడు, అయితే భూమి మీద నా సేవకుడైనటువంటి యోబు నీ సంగతిని ఆలోచిస్తేవా? ప్రియులారా, అతడు యూజు అనే దేశమందు యోబు అని ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడట, 1. 2వది న్యాయవంతుడట, 3వది దేవుని యందు భయభక్తులు కలిగి భయం పడుతున్నాడట, 4వది భక్తి ఎత్తున్నాడట, 5వది చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడట.
అతనిది ఏ కపటం ఏ చెడు లేదట. అతని లాంటి వాడు ఒక లేడు యూదు దేశమందని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీతి అందు మనం నిలకడగా ఉండాలా. ఈ నీతిని ఎప్పుడు మనం కాపాడుకుని బ్రతకాల. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, నువ్వు అంతవరకు నిలకడగా ఉన్నట్లయితే కాలాంతమందు నువ్వు విశ్రాంతి నుండి నీ వంతులో నువ్వు చేరుతావు. ఏ విషయాలు మనం నిలకడగా ఉండాలా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రక్షింపబడినటువంటి దినం మొదలుకొని ఇంకా ఇప్పుడట మనకు రక్షణ సమీపంగా ఉన్నదట, దగ్గరికి వచ్చిందట. దేవుని వాక్యం చెప్తుంది, అంతవరకు సహించువాడెవడో వాడు మాత్రమే రక్షింపబడతాడట. ఇప్పుడే మనకు రక్షణ దొరకలేదు, ఇప్పుడే మనం రక్షింపబడలేం. రక్షణ మాత్రం పొందినాం కానీ రక్షింపబడలేం. రక్షణ పొందినమంటే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ మారు మనసు బాప్తిసం రక్షణ పొందడం. కానీ ఇంకా మనం రక్షింపబడలేం. రక్షణ పొందినాం కానీ రక్షింపబడలేం. రక్షణ పొందిందేమో మొదట్లో వచ్చేసింది, రక్షింపబడేదేమో చివరికి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి దేవుని రాజ్యం వెళ్ళేది. ప్రియులారా, అంతవరకు ఎవడైతే సహిస్తాడో వాడే రక్షింపబడతాడని దేవుడు సెలవిచ్చాడు. అంతవరకు మనం ఏ విషయాల్లో మనం నిలకడగా ఉండాలా, వేటిని సహించాలా, లేదా ఏ విషయాలు మనం అంతవరకు నిలకడగా ఉండాలంటే ఒక్కటి దేవుని చిత్తం తెలుసుకునేందు నిలకడగా ఉండాలి. రెండవది సంపూర్ణత యందు నిలకడగా ఉండాలి. మూడవది విశ్వాసమునందు నిలకడగా ఉండాలి. నాలుగవది ప్రేమ యందు నిలకడగా ఉండాలి. ఐదవది పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి. ఆరవది సహోదరుల ప్రేమ యందు నిలకడగా ఉండాలి. ఏడవది నీతి యందు నిలకడగా ఉండాలి. ఇలాంటి నిలకడ భక్తులు అనేక మంది నిలిచి ఉన్నారు, నిలకడగా జీవించారు. వారి కాలంతమందు వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి విశ్రాంతులు ఉన్నారు. వారి కాలం ఒకటి ఉంటుంది, వాళ్ళు తప్పకుండా పరలోక రాజ్యాన్ని ఉంటారు. మనం కూడా నిజంగా అంతవరకు మనం నిలకడగా ఉన్నట్లయితే, అన్నిటి ప్రకారం మనం నిలకడగా జీవిస్తే మనం కాలాంతమందు మన విశ్రాంతులు మనం ఉన్న తర్వాత మనకు కాలం నిర్ణయించిన కాలం ఒకటి ఉంటుంది. దాని తదనంతరం దేవుని యొక్క రాజ్యంలో మనం చేరుతాం. సదాకాలం దేవుడితో మనం ఉంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమైన సోదరి సోదరుడా, మీకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యం వచ్చిందంటే దీని వెనుకలు ఎంతోమంది పేదలు వ్యవసాయం కూలీనాలు చేసి కూలి పని చేసుకునే వాళ్ళు సహకరిస్తూ మాకు దీనికి స్పాన్సర్ చేసి మా ద్వారా మీకు ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, దేవునితో మాట్లాడాడు, నిజంగా దేవుడిని దర్శించాడు. దేవునితో మాట్లాడితే నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈరోజు తీర్మానం చేసుకుని నువ్వు కూడా ఒక స్పాన్సర్ చేసి టీవీ వాక్యాన్ని ఇంక ఇతరులకు అందించడానికి మీరు ప్రయత్నం చేయండి. ప్రభునందు మీ ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకుందాం. దయగల మా తండ్రి యేసయ్య, ఇంతవరకు నీ మహాకృప మీరు మాతో ఉంచినారు, స్తోత్రం. అనేక రీతులుగా నీ సేవకుడు నన్ను వాడుకున్నారు. నీ ప్రజలతో మాట్లాడినందుకు వందనాలు. ఇత్తబడిన నీ వాక్యం అయ్యా దుష్టుడెత్తుకపోకుండా నీరు కట్టి ఫలింపచేయి. ప్రతి బిడ్డ హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయి. 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఈరోజు స్వీకరించి ప్రభా ఎందరో స్పాన్సర్ చేసి ఈ వాక్యం చెప్పడానికి నన్ను పంపించారు, వారిని దీవించు. ఇంకా అనేకులను లేపి అద్భుతాలు చేసి కాపాడు. అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమాన్ని ఆశీర్వదించు. ఎం ప్రభాకర్ పాస్టర్ పెనియల్ మినిస్టర్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వదించి సహకరించిన బిడ్డలను దీవించు. చేసినందుకు నీకు వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849272545, 9908771146.